వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆంధ్రాలో కోళ్ల పందాల జోరు సాగుతోంది. తెలంగాణలో పిండి వంటకాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల హోరు సాగుతోంది. అందులో ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లన్న జాతర ప్రాఖ్యాతిగంచింది. మల్లన్న జాతరలో శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాలు, మహిళలు అలంకరించే బోనాలు, రంగవల్లులతో వేసే మల్లన్న పట్నాలు జాతరలో ప్రత్యేకలోని చెప్పొచ్చు. ఐనవోలు మల్లన్న జాతరపై ఐ న్యూస్ వరంగల్ రిపోర్టర్ ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం ఇప్పుడు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లన్న జాతర సంక్రాంతి పర్వదినాన అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు తమ మొక్కులను బోనం రూపంలో, పట్నం రూపంలో సమర్పిస్తుంటారు. ప్రతి ఏడాది సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగేటువంటి ఈ ముఖ్య జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ జాతర విశేషాలంటే ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కోరిన కోరికలు తీర్చే ఐలోని మల్లన్న జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అటు మల్లన్న దర్శనార్థమై ఇప్పటికే భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అయితే ఇక్కడ సంక్రాంతి పండుగ వచ్చిందంటే జాతర హోరుగా సాగుతుంది. ప్రతి ఏడాది కూడా సంక్రాంతి నుంచి ఉగాది వరకు అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ 3 రోజుల జాతరకు సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి, అదేవిధంగా ఈ ఉగాది వరకు జరిగే ఉత్సవాల యొక్క ప్రత్యేకతలు, విశేషాలు, మల్లన్న యొక్క పూజల విధానం అడిగి తెలుసుకోవడానికి మనతోటి ప్రధాన పూజారి ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. అయ్యా చెప్పండి, మల్లన్న జాతర యొక్క విశిష్టత ఏంటి, ఈ 3 రోజులు ఏమేమి ప్రత్యేకతలు ఉంటాయి? శ్రీ ఐనవోలు గ్రామవాసాయ శర్వాయ శశిమౌళి శ్రీమన్ మైలార్దేవాయ శుభదాయ అస్తమంగళం. మన తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్యమైన దేవాలయంలో ఒకటైనటువంటి ఈ ఐలోని మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జాతర ఉగాది సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి ఆదివారం బుధవారం కూడా విశేషంగా లక్షలాదిగా భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఈ భోగి రోజు హైదరాబాద్ చుట్టుపక్కల జనాలంతా కూడా, భక్తులందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో వచ్చి బోనాలు చెల్లించి, పట్నాలు చెల్లించి, స్వామివారికి అభిషేకాలు చేయించి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. మకర సంక్రాంతి పర్వదినం రోజు చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులందరూ కూడా తమ ఎడ్ల బండ్లతోటి ప్రభలు నిర్వహించి వాళ్ళ భక్తిని చాటుకోవడం జరుగుతుంది. మనకు పంటలు సమృద్ధిగా పండాలి, అలాగే మనకు వర్షాలు మంచిగా కురవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పూర్వకాలం నుంచి కూడా ఐనవోలు గ్రామానికి చెందిన మార్నేని వంశస్థులు కూడా షడిరథం, పెద్ద రథాన్ని తిప్పడం కూడా ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ప్రతి నెల మాస శివరాత్రి, మాస సంక్రాంతి కూడా ప్రతిరోజు ఆ సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, స్వామివారి కళ్యాణము, అదే రుద్రమము పెద్దపట్నం వేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క 3 రోజులతో పాటు అంటే ఈ ఉగాది వరకు జరిగే ఉత్సవాలలో ఉగాదితో ముగిస్తాయి కదా, అంటే ఈ విశిష్టత ఏంటయ్య గారు? ఇక్కడ స్టార్ట్ చేయడం, అక్కడ ముగించడం, ఇది ఏంటంటే పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ అనాదిగా వస్తుంది. ఉగాది తర్వాత ఈ సంక్రాంతి, భోగి సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఉత్సవాలు జరిపే ఆచారంగా వస్తున్నది. ప్రతి ఆదివారం బుధవారం కూడా వేలాదిగా భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. వాళ్ళు కోరిన కోరికలు తీర్చే బోనాలు చెల్లించట, పట్నాలు చెల్లించట, కొల్యాలు, పిల్ల జల్లా పడితే కొల్యాలు కట్టుట, పుట్టువెంటుకలు తీయట మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పట్నం అంటే ఏంటంటే అది మఠం. ఇక్కడ 2 అమ్మవార్లు ఉంటారు. ఈ స్వామివారికి 2 భార్యలు ఉంటారు. ఆ అమ్మవారు, ఒక అమ్మవారు గొల్లకేతమ్మ, ఒక అమ్మవారు బలిజ మేడలమ్మ. ఈ బలిజ మేడలమ్మ ఈ స్వామివారు కర్ణాటకలో జన్మించాడు. కర్ణాటకలో బలిజ మేడలమ్మని పెళ్లి చేసుకుంటాడు. మన తెలంగాణ ప్రాంతంలో ఈ గొల్లకేతమ్మని చేసుకున్నాడు. కాబట్టి గొల్లోలు, కురుమోలు, యాదవులంతా కూడా మా ఆడబిడ్డను చేసుకున్నాడు, మా దేవుడు అనే ఉద్దేశంగా వాళ్ళ భక్తిని యాదవ సాంప్రదాయం ప్రకారం వాళ్ళ భక్తిని చాటుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బండారి ప్రత్యేకత ఉంటుంది కదా ఇక్కడ. బండారు ఎందుకంటే పూర్వకాలంలో 2 మణిమల్లాసురుడు రాక్షసులు ఉంటారు. ఆ రాక్షసులు బ్రహ్మదేవుని వరం కోరుకుంటారు. మాకు ఎర్రబొట్టు పెట్టుకునే వాళ్ళతో కానీ, తెల్లబొట్టు పెట్టుకునే వాళ్ళతో కానీ మరణం లేకుండా వరం కోరుకుంటాడు. ఆ వరం గర్వంతో వాళ్ళు రాక్షసులను, దేవతలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు వాళ్ళు శంకరుని దగ్గర పోయి వేడుకోగా నేను వాళ్ళిద్దరిని చంపుతాను అభయించి పంపిస్తాడు. వాళ్ళిద్దరు కూడా ఎర్రబొట్టు పెట్టుకున్నా, తెల్లబొట్టు పెట్టుకున్నా చావరు కాబట్టి పసుపు పూసుకొని వాళ్ళని సవరించడం జరుగుతుంది. అందుకే ఈ దేవుడు ఉన్న దగ్గర బండారిని విశేషంగా వాడతారు. ఈ బండారిని వాళ్ళు ఔషధంగా, తర్వాత వాళ్ళ పంట పొలాలు చల్లుకోవడం కానీ జరుగుతుంది. అది మనం చూస్తున్నాము. ఈ యొక్క ఐనవోలు మల్లన్న జాతర యొక్క ఈ యొక్క భోగి రోజు ప్రారంభమై ఉగాది రోజు ముగింపు చేస్తారు. ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పసుపు బండారి యొక్క ప్రత్యేకత కూడా చెప్తున్నారు. అటు రాక్షసుల సంహారం కోసము దేవునికి బండారిని మాత్రమే సమర్పిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఐనవోలు మల్లన్న దగ్గర జరిగేటువంటి పూజా విధానం.
మల్లన్న జాతరలో బోనం మొక్కులు చెల్లించడం ఒక ఎత్తు అయితే ఇక్కడ పట్నం వేసి స్వామివారిని కొలవడం కూడా మరో ప్రత్యేకత. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా అటు తలస్నానం చేసి బోనం అండి పాశం పెట్టి స్వామివారికి మొక్కులు అప్పగించి అనంతరం ఇక్కడ ఆ పట్నం వేస్తూ ఉంటారు. ప్రతి ఆ సంవత్సరం కూడా ఈ యొక్క సంక్రాంతి నుంచి ప్రారంభమయ్యి ఉగాది వరకు కొనసాగేటువంటి జాతరలో ఈ యొక్క ముఖ్య ఘట్టము ఇందులో పట్నం వేసి దేవుణ్ణి కొలుచుకోవడం, మల్లన్న చరిత్ర చెప్తూ అటు వాళ్ళ కుటుంబము కులదైవాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాము పెద్ద పట్నం వేసుకొని ఇక్కడ దేవుణ్ణి కొలుచుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రంగదంపేట నుంచి వచ్చాము. పెద్దపట్నం వేసుకుంటాను ఐలో నచ్చి మాకు వెళ్ళువాన ఉన్నప్పుడు చెప్తాం. మేము 5 ఏళ్ళకి ఒకసారి వేసుకుంటాం. అదే మనం చూస్తున్నాము, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మేము ఇక్కడ పెద్దపట్నం వేస్తామని కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున దేవుణ్ణి మల్లన్న దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు. ఇక్కడ కొలిచే విధానం మనం చూస్తున్నాము. ఇక్కడ ఒగ్గు పూజారులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. దేవుణ్ణి ఎలా కొలుస్తారు, ఏం చేస్తారనే చూస్తున్నాము. స్వామి చెప్పండి, ఇక్కడ పెద్దపట్నం వేస్తున్నారు, మల్లన్న దేవుణ్ణి ఎలా కొలుస్తారు, ఈ పద్ధతి ఏంటి, ఈ ప్రాసెస్ ఏంటి, మల్లన్న కొలిచే విధానం ఏంటి? దేవుని ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి భక్తులు మరి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి పసుపు తెల్లబిండి కుంకుమ దేవుని యొక్క నైవేద్యం బోనాలు 2 బోనాలు చేసి, ఒకటి పసుపు అన్నం ఒకటి బెల్లన్నం 2 తయారు చేసి దేవునికి సమర్పించి పెద్దపట్నం వేసి వాళ్ళ కోరికలు నెరవేరాలని వాళ్ళ భక్తులకు పెద్దపట్నం మేము ఒక్క పూజలు మేము వేస్తాం అన్నాడు. శివానంది ఎలకోటి మల్లయ్య శివుడా నీ పూజ తగ్గించేటి అలా బసవయ్య నీ పూజ ప్రార్థన చేస్తున్నామయ్యా. గుల్లల్లా ఆనందకరుడు ఈ కోరెల్లి గుల్లలా కోలాడ కాడ ఓదల గుల్లల నువ్వు ఒయ్యారి కాడవు దేవుడా. అగో శ్రీశైలం గుల్లల శివలింగమై కూర్చున్నావు రావయ్యో. నీకు మక్కలు పుట్టింది ఈ మాయ బండారు, ఈ పాకిస్తాన్ లో పుట్టింది ఈ పచ్చిది బండారి తెచ్చి బసంత మాడుతున్నావు మల్లయ్యా. అగో నీది తొక్కేది బండారి మొక్కేది బండారి మల్లయ్యో. నీకు ఏదుల బండారి ఎగజిమ్మేటియాల పందుల బండారి నీకు పైజిమ్మేటియాల మల్లయ్యా. ముత్తుల బండాన్ని మునుగోడు జిమ్మేటియాల మల్లయ్యో. దేవుని అంటే కొలుచడం కానీ అంటే దేవుని చరిత్ర కూడా చెప్తుంటారు కదా, ఏమేమి ఉంటాయి అంటే చిన్నప్పటి నుంచి పెద్ద మొత్తం చెప్తారా? మా మాకు ఇది వారసత్వంగా వస్తుంది. మా తాతల నుంచి మా బాబాయిలు మా తండ్రుల నుంచి మళ్ళీ మా పిల్లలు చూస్తే ఇప్పుడు నేర్చుకుంటున్నారు. చదువు ఆదివారం బుధవారం తీసుకొస్తున్నాం, వాళ్ళ చూస్తే నేర్చుకుంటారు పట్టణం ఇవ్వడానికి. ప్రతి ఆదివారం బుధవారం వివిధ జాబులు చేసిన చూస్తే ఆదివారం బుధవారం రావాలని మీ యొక్క కోరిక కోరుతున్నాం. ఒక్క పూజలు అందరూ వేస్తున్నాం. పూజా విధానం అంటే ఇప్పుడు మీరు మల్లన్న కొలిచారు కదా ఇంతసేపు, అట్లా మల్లన్న చరిత్ర చెప్తుంటారా? అంటే అందులో ఏమేమి ఉంటాయి మల్లన్న దేవునికి సంబంధించి ఏమేమి చెప్తుంటారే? మల్లన్న దేవుడు 2 భార్యల ఫస్ట్ చేసుకుంటాడు. పద్మాల దేవుని చేసుకున్నాక మళ్ళా తర్వాత భావని రత్నంగి చేసుకుంటారు. ఈ నరగణాలు నాకు దగ్గరని దేవగణాలు జాడకపోతాడు. అక్కడ ఆ బలియమేళలమ్మ దేవుని పెళ్లి చేసుకుంటాడు. బలియమేళలమ్మ దేవుని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ 7 అన్నదమ్ముల కర్రెకుక్కలు చేస్తాడు. ఆయన గడ్డం తిరిగినప్పుడు కాలుగుంటలు కొట్టించి గంది కదిపిస్తాడు. మరి వీళ్ళ కష్టపెట్టించినని మరి నన్ను మంచో చెడో అంటదా, మరి నాకేమైనా రోగం సభగిస్తే అయ్యి ఆడదాని ప్రతిపద ధర్మం చూస్తానని భగవంతుడు మళ్ళీ కుడి కాలు కుష్టాది ఎడమ కాలు మండి ఈపుల రసపుండు ఎమ్మదొండ పురుగులు ఎగబారుకుంటా బామా బలియమేళలమ్మని ఎత్తాడు. చీచి గొల్లైన నువ్వు నీకు నాకు కుదిరే దూరం ఉండంటది. మరి నీకు సాటికి సముద్రం తెచ్చి ఏటికి ఎదురు కట్టించి సల్లగుంజల కాడ సముద్ర పోరు తాగిస్తానంటాడు. అప్పుడు భగవంతుడు మల్లికార్జున స్వామి అవతారం మారి దేవుడు పోయిన పోగట దేశవంత వెలుగులు, మల్లయ్య పోతా అంటే మండలవంత వెలుగులు. అక్కడ భగవంతుడు మల్లయ్య రేపెళ్ళవాడకి పోయి మరి ఇల్లుటాలు పోయి ఇల్లావరించి దోమలంబలు దాగి దొడ్డావరించి ఆడదానికోసం కష్టపడి భగవంతుడు మల్లయ్య మరి ఎత్తిపోయిన లగ్గం 7 ఏళ్లకు సిరిశైల శిఖరమాన్ని తీసుకొని అత్తనని గొల్లకేతమ్మను తీసుకొని వచ్చి సిరిశైల గుళ్ళల్లా శిలాయి కూర్చుంటాడు, భక్తులకు వరమిస్తాడు. అక్కంచోని భగవంతుడు ఐలోనికి వస్తాడు. ఐలో నుంచోని మళ్ళీ కొమరెల్లి మల్లన్న అంటే భగవంతుడు అక్కంచోని ఇక్కడికి వచ్చి ఇక్కంచోని మళ్ళీ అక్కడికి, ఇక్కడ ఐలోని మల్లన్న, అక్కడ కొమరెల్లి మల్లన్న, అక్కడ సిరిశైల మల్లన్న అంటే భగవంతుడు బండారు తెచ్చింది. కాబట్టి ఇక్కడ పట్నాలు బోనాలు సమర్పించి
భక్తులు కోరిన కోరికలు నెరవేర్చాలి, అనుకున్న పనులు కావాలి. కొడుకులు బిడ్డలు లేని వారికి బిడ్డలు. ఈ ప్రకారంగా పంచానంగుల పట్టం వేసి ఒగ్గువారితో కళ్యాణం చేస్తే వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుస్తాయి. ఇది ఒక ఎల్లమ్మ తల్లి ఇచ్చిన గవ్వలు మల్లన్న దేవునికి పట్నం ఇవ్వడానికి ప్రతి ఒక్క ఒక్క పూజారి ఇది ఉంటేనే అర్హుడు, లేకపోతే అర్హుడు కాదు. ప్రతి ఒక్క దేవుని ఇంట్లో కళ్యాణం చేసినా లగ్నం చేసినా దేవుని ఇది ఒకటి ఉండాలి, కంపల్సరీ గవ్వ మాత్రం ఉండాలి దేవునికి. ఇది ఉంటే ప్రతి చేస్తే ఉన్నట్టు. అది మనం చూస్తున్నాము మల్లన్న దేవుని కళ్యాణము. ఇక్కడ పసుపు రంగులతోటి ఇక్కడ పట్నం వేసి కొలిస్తే దేవుడు ఆ కోరిన కోరికలు తీరుస్తాడనే నమ్మకంతో ఇక్కడ ఒగ్గు పూజారులతోటి ప్రతి ఏడాది కూడా ఆ 5 ఏళ్లకు ఒకసారి పెద్ద పట్నము ప్రతి ఏడాది కూడా ఇక్కడికి వచ్చి పట్నాలు వేసి మొక్కులు చెల్లిస్తామని చెప్పేసి అటు భక్తులు చెప్తున్నారు, ఇటు పూజారులు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇది ఐనవోలు మల్లన్న జాతరలో పట్నం వేయడం అనేది చాలా ప్రత్యేకత సంతరించుకుంటుంది. మనం చూస్తున్నాము రంగవల్లులతో అటు దేవుని ఆ రూపాన్ని వేసి అక్కడ కళ్యాణాన్ని చేస్తూ అటు ఒగ్గు పూజారులు వాళ్ళ యొక్క ఆ కళతోటి అటు దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు. పూర్తిగా మల్లన్న చరిత్ర చెప్తూ వాళ్ళ ఇద్దరు భార్యల గురించి చెప్తూ వాళ్ళ కళ్యాణం ఎలా జరిగింది, వాళ్ళ కష్ట సుఖాలు ఎలా జరిగాయని కూడా కొలుస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఆ ఐలోని మల్లన్న జాతరలో ప్రత్యేకత సంతరించుకున్న మల్లన్న పట్నం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఐలోని మల్లన్న జాతర అత్యంత అద్భుతంగా సాగుతుంది. ఐలోని మల్లన్న జాతర ఈ 3 రోజుల పాటు శివసత్తుల నామస్మరణతో బోనం తోటి ఆ మల్లన్నకు పూజలు చేస్తుంటారు. తెలంగాణ నలుమూలల నుంచి కూడా వచ్చి మల్లన్నకు బోనం సమర్పిస్తుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ మహిళలంతా కూడా కుటుంబ సమేతంగా బోనం ఎత్తుకొని పాశం వండి మల్లన్నకు సమర్పించడానికి బయలుదేరారు. వీళ్ళంతా కూడా తెలంగాణ నలుమూలల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ ఒక రోజు నిద్ర చేసి వాళ్ళంతా కూడా బోనం వండి బోనము పుదించి పసుపు కుంకుమలు వేప కొమ్మలతోటి ఆ బోనాన్ని పుదించుకొని అటు మల్లన్నకు సమర్పించడానికి బయలుదేరారు. మనం చూస్తున్నాము ప్రతి ఏడాది కూడా డప్పు చప్పుల మధ్య శివసత్తుల పూనకాలతో వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరి మల్లన్నకు బోనం సమర్పిస్తుంటారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేసి చెప్పండి. కురుమూర్తి స్వామి నల్గొండ నుంచి వచ్చినాం మేము, కేబీ తండా నుంచి. స్వామి మా గురు, మాకు పండుగలు చేస్తాడు, మంచిగా చేసి మంచిగా ఉంటారు. నిండా వచ్చిర్రు, ఇవాళ పూజ చేస్తున్నాం, బోనం ఎక్కిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏం చేస్తున్నారు? నల్గొండ నుంచి వస్తున్నాం సార్. మా స్వామి పండుగలు చేసుకుంటాం, మాకు బోరం ఎక్కిస్తాం, ప్రతిసారి చేస్తాం, మాకు మంచిగానే అవుతుంది, మా కోరికలు ఎటుదో అయిపోతుంది సార్. బోనం అంటే పులిగా వండుతాం సార్, బెల్లం పాయసం వండుతాం. అది మనం చూస్తున్నాం. చెప్పండి అమ్మా, ఏం చేస్తారు? నువ్వులతో పులగం చేసి ఆలవేన్ మల్లన్నకు సమర్పించడానికి వచ్చినాం మా స్వామి వారితో. నల్గొండ జిల్లా నుంచి వచ్చినాము. నైట్ అంతా ఇక్కడ ఉండి బోనం చేసుకొని సమర్పించుకొని పోవడానికి వచ్చినాం సార్. ప్రతి ఏటా వస్తాం సార్, ఫ్యామిలీతో వస్తాం, దర్శనం చేసుకొని వెళ్తాం. అది మనం చూస్తున్నాం. శివసత్తులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? మేము నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ గ్రామం నుంచి వచ్చినాం. ఇక్కడ మేము ఎప్పుడైనా ప్రతిసారి వస్తాం, వచ్చినప్పుడల్లా 3 days 4 days ఉంటాం. మల్లన్నకి మంచి వడి బియ్యం బండారు పవిత్రమైన నైవేద్యం అప్పగించి 3 రోజులు సల్ల శాఖలు బెల్లం శాఖలు అన్న అప్పగించి స్వామి వారికి మనసు కృప పొందాలని మంచిగా ఆ స్వామివారిని వేడుకొని ప్రతి ఏడాది ఎంత పని ఉన్నా ఎంత బాధ ఉన్నా 3 రోజులు అయితే ఇక్కడ కేటాయించి సంతోషంగా గడిపి వెళ్ళిపోతాం. మేము ఇక్కడికి వస్తే మాకు ఇక్కడికి వస్తే చాలా కనుల పండగ, చాలా సంతోషంగా ఉంటుంది. అన్నం లేకున్నా ఏం లేదు, నీళ్ళు లేకున్నా ఏం లేదు, మాకు అంత సంతోషం ఇక్కడికి వస్తే. అందుకే చాలా మల్లన్న చాలా పవిత్రమైన దేవుడు అని మేము నమ్మి ఈ జాతర అంతా జరిపిస్తాం ప్రతి ఏడాది. మరికొంతమంది అమ్మ చెప్పండి, బంగారు బోనం ఎత్తుకున్నారు, మల్లన్న దేవునికి బోనం సమర్పించడం ఎలా అనిపిస్తుంది, ఏమేం చేశారు? మా గురువు అయిన రవీందర్ రెడ్డి అడుగుజాడల నడిచి పవిత్రమైన మల్లన్న స్వామికి బోనం తెచ్చి ఆయన గొప్ప చెప్పి ఆయన బండారిచ్చి మాకు ఈ కష్టం వచ్చింది భగవంతుడా అంటే మా ఎంట వచ్చి నేనున్నా అనే ధైర్యం ఇస్తాడు. కాబట్టి ప్రతి ఏడాది బోనం చేస్తాం. అది మా గురువు అడుగుజాడ మల్లన్న కృప రెండుతోటి మేము ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సాధులతో ఉంటాం. అది చెప్పండి స్వామి, ఏం చేస్తున్నారు? మాది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం కురుమర్తి విలేజీ. నా పేరు రవీందర్ రెడ్డి స్వామి. ప్రతి సంవత్సరం ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఆ ఇలేని గ్రామం లోపల ఆదిమల్లన్న స్వామికి ఆ అమ్మవారు
బలిజ మేడలాదేవి గొల్లకేతమ్మ వారికి 5 రోజుల పాటు నిష్ఠతో ఉండి ఇల్లు వాకిలి శుద్ధి చేసుకొని వచ్చి బతుకమ్మ బండ మీద బతుకమ్మలాడి ఆ భగవంతునికి బండారు ఒప్పజెప్పి ఆ యొక్క భోగి పులగముతోని ఆ స్వామికి బోనం అప్పగించి మా కోరిన కోరికలు నా చుట్టూ ఉన్నటువంటి అష్టాది లోకముల ఉన్న కష్టకాలములు తొలగించి మా కనుల విందుగా ఆ స్వామికి మాకు బోనము చెయ్యగా ఆకలి లేక దూపలేక ఆనందముతోని శుభ సంతోషముతోని ఈ అష్టాది జనుడిని కాపాడమని మేము ఆ స్వామిని వేడుకుంటాము. ప్రతినిత్య రోజు కూడా ఆ స్వామి స్మరణ, ఆ స్వామి మర్మము, ఆ స్వామి యొక్క ప్రాతబంధనము ప్రతి ఏట మేము చేసుకుంటాము. కాబట్టి మాకు వచ్చిన కష్టకాలములు ఎన్నైనా కూడా ఆ స్వామి తొలగించేవాడు ఆ ఐలేని మల్లన్న స్వామి. అది మనం చూస్తున్నాము. ప్రతి ఏడాది కూడా మేము కుటుంబ సమేతంగా వచ్చి సామూహికంగా గురువు ఆధ్వర్యంలోనే బోనాలు సమర్పిస్తాము. ఇక్కడ ఐలోని మల్లన్నకు బోనం పెట్టి ఏ కోరిక కోరినా తీరుస్తాడనే ఒక ప్రగాఢ విశ్వాసంతో బోనాలు పెడతామని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. ఇది బోనాల యొక్క ప్రత్యేకత. తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి ఐనవోలు మల్లన్న జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సంక్రాంతి పర్వదినాన 3 రోజులతో పాటు ఉగాది వరకు సాగేటువంటి ఉత్సవాలకు ప్రభుత్వం అధికార యంత్రాంగం అంతా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే లక్షలాది మంది వచ్చే భక్తుల కోసం ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దర్శనాల కోసం కావచ్చు, బోనాలకు, పట్టణాలకు, ఇక్కడ పరిసరాల పరిశుభ్రత విషయంలో, పార్కింగ్ విషయంలో ఎలాంటి సెక్యూరిటీస్ తీసుకున్నారనే విషయాలు అడిగి తెలుసుకోవడానికి మనతోటి ఆలయ ఈవో సుధాకర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రముఖ పుణ్యక్షేత్రము, శైవ క్షేత్రము ఐనవోలు మల్లన్న జాతర అంటే ఎంతో పేరుగాంచింది. ఈ యొక్క జాతర కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? జాతరకు అధికంగా భక్తులు వచ్చే అవకాశం దృష్ట్యా 2 నెలల నుంచే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దేవాదాయ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు, ఎమ్మెల్యే శ్రీ నాగరాజు గారు జాతర ఏర్పాట్లపై గత నెల రోజుల క్రితం సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలను ఈ జాతర ఏర్పాట్లలో భాగస్వామ్యాలను చేస్తూ వారు తగు సూచనలు చేయడం జరిగింది. గతంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవి పునరావృతం కాకుండా వివిధ ప్రభుత్వ శాఖల యొక్క సమన్వయంతో భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దేవాలయ ఆవరణలో సీసీటీవీలు మొత్తం 230 సీసీటీవీలను అందుబాటులో ఉంచాం. అదేవిధంగా భక్తులకు క్యూ లైన్లలో త్రాగునీటి సదుపాయాన్ని కల్పించడం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేక దర్శనం ద్వారా దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. అన్ని ప్రభుత్వ శాఖల వారు గత 3 రోజుల నుంచే ఇక్కడ తమ శిబిరాలను ఏర్పాటు చేసి భక్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండటం జరుగుతుంది. పోలీస్ శాఖ వారి యొక్క సహకారంతో విఐపి సిబ్బంది వచ్చినప్పుడు కూడా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలను నిరంతరం జరిగేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం 350 మంది పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రం చేయడం జరుగుతుంది. మీ టీవీ ద్వారా మనవి భక్తులకు ఏమిటంటే, ఎవరైతే భక్తులు బోనం వండుకున్నప్పుడు కానీ, భోజనం చేసిన సందర్భంలో కానీ మీ వద్ద ఉన్న డస్ట్బిన్లను ఉపయోగించి దేవాలయం పరిశుభ్రతకు కృషి చేయవలసిందిగా తమ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. క్యూ లైన్ల ఏర్పాటు, త్రాగునీటి సదుపాయం, చలువు పందిర్ల ఏర్పాటు, అలాగే పార్కింగ్ ప్లేసులు సిద్ధం చేయటం, ఈ విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునేలాగా వివిధ ప్రభుత్వ శాఖలతో ఏర్పాట్లు పూర్తి చేసి ఉండటం జరిగింది. అంటే మల్లన్న అంటేనే బోనము, అక్కడ పట్టణాల కడ కానీ బోనాల కడ కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పట్నాలు, బోనాలు జరిగే ప్రదేశంలో 300 మంది ఒగ్గు పూజారులను అందుబాటులో ఉంచాం. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారికి దేవాలయ కమిటీతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి వివిధ సూచనలు చేయడం జరిగింది. భక్తుల నుంచి ఏ విధంగా అధిక డబ్బులు వసూలు చేయొద్దని చెప్పడం జరిగింది. గతంలో వచ్చిన ఫిర్యాదులపై ఒక అర్చకుడిని కూడా, ఆ యొక్క పట్నాలు వేసేటటువంటి ఒక పూజారిని కూడా తొలగించాం. కాబట్టి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా పట్నం వేయటానికి అవకాశాన్ని కల్పించాం. బోనాలు ఎక్కడైతే తాము ఉంటారో అక్కడే వండుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఆ పరిసరాలను పరిశుభ్రం చేయటం, వెంటనే బ్లీచింగ్ చేయడానికి ఆ యొక్క ఎంపీయూ డిఓ గారి యొక్క సహకారంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. అంటే ముఖ్యంగా పారిశుద్ధ్యం, అంటే మహాజాతర ఇంత లక్షల మంది వస్తుంటారు, పారిశుద్ధ్యం కోసం ఎంతమంది సిబ్బందిని పెట్టారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? పారిశుద్ధ్యం కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 150 మంది పారిశుద్ధ్య సిబ్బంది, అలాగే వివిధ పంచాయతీల నుంచి 200 మంది పారిశుద్ధ్య సిబ్బంది, దేవాలయం నుంచి 60 మంది పారిశుద్ధ్య సిబ్బంది, మొత్తం 410 మంది పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉండటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పరిసరాలను బ్లీచింగ్ చేయటం, అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మొబైల్ వెహికల్ టాయిలెట్ను దేవాలయ ఆవరణలో ఉంచాం. అదేవిధంగా
ఒక స్వైపింగ్ పరిసరాలను పరిశుభ్రం చేయడానికి ఒక క్లీనింగ్ మిషన్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అంటే ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు కూడా రెడ్డికిల్లమ్మ కానీ ఇవన్నీ ఉన్నాయి, వాటి కాడ కూడా ఇలాంటి ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు 2 ఉపాలయాలు ఉన్నాయి, బ్రహ్మరాంబిక ఆలయం, ఎల్లమ్మ ఆలయం. ఈ 2 ఆలయాల వద్ద కూడా అర్చకులను, దేవాలయ సిబ్బందిని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను డిప్యుటేషన్ చేయడం జరిగింది. అక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ వారి యొక్క సహకారంతో విధులు నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు ఏం సూచిస్తారు సార్? భక్తులు మల్లన్న స్వామి దర్శనానికి వచ్చేవారు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకొని స్వామివారికి పట్నం బోనం ద్వారా తమ మొక్కుబడులు చెల్లించి ఆ యొక్క మల్లన్న స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. అది మనం చూస్తున్నాము. ఇక్కడ పారిశుద్ధ్యంతో పాటు ఇటు భక్తుల యొక్క క్యూ లైన్లు, మంచినీటి వసతి, మొబైల్ టాయిలెట్స్, అదేవిధంగా ప్రధాన ఆలయం వద్ద అటు ఒగ్గు పూజారులు, ఇటు బోనాలు సమర్పించడానికి డస్ట్బిన్స్ అన్నింటినీ కూడా ఏర్పాట్లు చేశాము. ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ప్రశాంత వాతావరణంలో దేవుణ్ణి దర్శించుకొని మొక్కులు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశాం. గత జాతరలో ఉన్న లోటుపాట్లను ఇప్పటికే అటు దేవాదాయ శాఖ మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఏర్పాట్లన్నీ చేశాము. భక్తులంతా కూడా వచ్చి దర్శనాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్. ఐలేని మల్లన్న జాతర సందర్భంగా నేను, మా అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరం కలిసి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే ఐలేని మల్లన్న మా కులదైవం. నేను చిన్నప్పటి సంది కూడా మా అమ్మ నాన్నెంబడి కూడా వచ్చిన ఇక్కడ ఎప్పటికీ ప్రతి సంవత్సరం వస్తాం. ఆయన దర్శనం చేసుకుంటాం, ఆయన ఆశీర్వాదం తీసుకుంటాం. ఏది మొక్కినా ఇంత పెద్ద సక్సెస్ అయినాం. ఒకనాడు పాలు అమ్ముతుంటివి, పువ్వులు అమ్ముతుంటివి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మంచి ఇంజనీర్లను తయారు చేస్తున్నాము, డాక్టర్లను తయారు చేస్తున్నాము, సైంటిస్టులను తయారు చేస్తున్నాము. అదే మాదిరిగా ఇద్దరం కలిసి ప్రజాసేవ చేస్తున్నాము. మంచి హాస్పిటల్ కట్టినాము, 4 మెడికల్ కాలేజీలు కట్టినాము. పేదలకు ఉచితంగా మొత్తం వైద్యాన్ని అందిస్తున్నాము, విద్యను అందిస్తున్నాము. అన్ని రకాలు కూడా మమ్మల్ని ఎంపీ చేసిండు ఆ మల్లన్న దేవుడు, మినిస్టర్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే చేసిండు. ప్రజాసేవకు, విద్యార్థుల సేవకు మా జీవితం అంకితం. కాబట్టి ఎప్పటికీ మల్లన్న ఆశీర్వాదం ఉండాలి. అన్నీ మంచిది. మా పేరు కాదు, మా తాత పేరు మల్లన్న, మా నాయన పేరు మల్లన్న, నా పేరు మా హ్యాట్రిక్ మల్లన్న, నా మనమరి పేరు కూడా మల్లన్న. ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాం. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. మా మల్కాజ్గిరి అభివృద్ధి చేయాలని ఆ దేవుని కూడా కోరుకున్నాం. అదేవిధంగా మేము విద్యా సంస్థలు నడుపుతాం. అక్కడ కూడా పిల్లలకు మంచి విద్య అందిస్తూ వాళ్ళకి మంచి ప్లేస్మెంట్లతో ఉన్నత చదువులు చదవాలని కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, ఐనవోలు మల్లన్న జాతర అంటే డోలు వాయిద్యాలు, మల్లన్న బోనాలు, మల్లన్న పట్నాలు వెరసి అత్యంత వైభవంగా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని తలపించేలాగా జరిగేటువంటి ఐనవోలు మల్లన్న జాతరకు తెలంగాణ నలుమూలల నుంచితో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు వచ్చి మల్లన్నకు మొక్కులు అప్పగిస్తుంటారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి జాతర ప్రత్యేకత. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, ఐనవోలు జాతర నుండి.